నడిగిరికి వణకం. మీరేనా సెంధిల్? నాందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. ఒక్కర్లమ్మా. కూర్చోండి. హలో గైస్, దిస్ ఇస్ ఎస్కే ఫ్రమ్ ఇట్స్ మై పిఓవి. అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నేను ఇప్పుడు అందరూ సలార్ సినిమా చూసేసారని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా సలార్ సినిమా చూడకపోతే మీరు అది చూసి ఈ వీడియోకి రండి, ఎందుకంటే మ్యాసివ్ స్పాయిలర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరన్నా సలార్ మూవీ చూడని వాళ్ళు ఉంటే మూవీ చూసేసి ఈ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ట్రైబ్స్ ఏంటి, కాన్సర్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఓటింగ్ ఏంటి, సీజ్ ఫైర్ ఏంటి అని మాట్లాడుకుందాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు కాన్సర్ అనేది ఒక అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ సిటీ అనమాట, క్రైమ్ సిటీ అనుకోండి. ఓకే, ఆ సిటీకి చాలా చరిత్ర ఉంది. లైక్ ఎప్పటి నుంచో 3 ట్రైబ్స్ వాటిని పరిపాలించుకుంటూ వస్తున్నారు. ఆ 3 ట్రైబ్స్ ఏంటంటే మనకి మన్నార్స్, ఇంకొకటి ఘనియాస్, ఇంకొకటి మన శౌర్యాంగస్. ఓకే, సో మనకి 1947లో అప్పుడున్న మన్నార్ కర్త అయిన శివమన్నార్ చనిపోవడం వల్ల మనకి నెక్స్ట్ కర్త ఎవరవ్వాలి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో యాక్చువల్లీ శివమన్నార్ మన్నార్ ట్రైబ్ వాడు కాబట్టి నెక్స్ట్ శౌర్యాంగుడు అవ్వాలి. సో కాకపోతే ఆ శౌర్యాంగుడిని అవ్వనివ్వకుండా కుర్చీ మీద ఉన్న ఆశతో మన శివమన్నార్ కొడుకైన మన రాజమన్నార్ అంటే మన జగపతి బాబు అప్పుడున్న శౌర్యాంగులందరినీ చంపేయమని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తాడు. సో ఆ ఆర్డర్ పాస్ చేయడం వల్ల శౌర్యాంగులందరినీ చంపించేస్తాడు. కాకపోతే అక్కడే కొంతమంది శౌర్యాంగులు ఎస్కేప్ అవుతారు. దీని గురించి మనం ఫ్యూచర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి రాజమన్నార్ కర్త అవ్వడం వల్ల తను కాన్సర్ని ఇంకా డెవలప్ చేసి అడ్వాన్స్డ్ వెపన్స్తో పెద్ద పెద్ద గోడలు కట్టి సేఫ్ సిటీగా మారుస్తారు. దాని తర్వాత కాన్సార్లో ఒక హైరార్కీని ఫామ్ చేస్తాడు. ఆ హైరార్కీ ఏంటంటే ఒక కర్త ఉండాలి, వాళ్ళ కింద 8 దొరలు, ఆ 8 దొరల తర్వాత 61 కాపర్లు. ఓకే, ఇలా మన కాన్సార్లో హైరార్కీ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని ఓట్స్ ఉన్నాయనేది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే దానివల్లే సీజ్ ఫైర్ ఎత్తేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కింగ్కి 15 ఓట్లు ఉంటాయి. అలానే మన లార్డ్స్ అంటే దొరలకి ఒక్కొక్కరికి 3 ఓట్లు, అండ్ మిగిలిన 61 మంది కాపర్లకి ఒక్కొక్క ఓట్. సో 61 + 24 + 15 = 100, టోటల్ 100 ఓట్స్. ఇలా మన ఓటింగ్ ప్రొసీజర్ అయితే సాగుతుంది కాన్సర్లో. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అసలు హైరార్కీ ఏంటి, ఎవరెవరు ఏంటని. సో ఇప్పుడు ఎవరెవరు ఏ ట్రైబ్కి చెందిన వాళ్ళో చూద్దాం. శౌర్యాంగుల తెగ అంతమైపోవడం వల్ల మనకి మిగిలిన తెగలు వచ్చేసి 2 ఉంటాయి. ఒకటి మన్నార్సీ ట్రైబ్, ఇంకోటి ఘనియా ట్రైబ్. మన్నార్సీలో మన ప్రజెంట్ కర్త అంటే మన కింగ్ అయిన రాజమన్నార్, అతని కూతురు రాధారామ, అండ్ ఆయన సెకండ్ వైఫ్ కొడుకైన మన వరదరాజమన్నార్, అండ్ ఫస్ట్ వైఫ్ కొడుకైన రుద్రరాజమన్నార్, అండ్ ఓం తన వైఫ్ వాళ్ళ అన్న, అండ్ బాచి మన వరదరాజమన్నార్ వాళ్ళ తమ్ముడు. సో వీళ్ళు మన్నా ట్రైబ్లో ఉంటారు. అండ్ మన్నా ట్రైబ్లోంచే మనకి దొరలు కూడా మ్యాక్సిమం మెంబర్స్ ఆఫ్ దొరలు ఉంటారు. 5 పీపుల్ దొరలు వచ్చేసి మన మన్నార్సీ ట్రైబ్లోంచే మన జగపతి బాబు పడతాడనమాట. మిగిలిన తెగ వచ్చేసి గన్యా ట్రైబ్. గన్యా ట్రైబ్లో మనకు ఉండేది నారంగ్, వాలి అంటే మన బ్రహ్మాజీ, అండ్ రంగ, విష్ణు, గురుంగ్, అండ్ చీక. సో ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఎవరెవరు ఏ తెగ వాళ్ళు అనేది. మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపించినప్పుడు మనం ప్రభాస్ని కాపాడడానికి వరద తనకున్న టెరిటరీ ఆఫర్ చేస్తాడు. అది ఎవరికి ఆఫర్ చేస్తారంటే మనకి రంగ వాళ్ళ డాడీకి ఆఫర్ చేస్తాడనమాట ఆ టెరిటరీ. సో అక్కడ దొర అవ్వాల్సిన వరదరాజమన్నాడు దొర అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రభాస్ కోసం తన టెరిటరీని దానం చేసేస్తాడు. అప్పుడు ఎందుకు డొనేట్ చేయాల్సి వస్తుందంటే అప్పుడు మన వరదరాజమన్నార్ వాళ్ళ నాన్న అయిన రాజమన్నార్ మొత్తం శౌర్యాంగుల తెగని అంతం చేయమని చెప్పడంతో వాళ్ళ ఆర్డర్స్ పాస్ చేయడానికి మొత్తం శౌర్యాంగులందరినీ అంతం చేసే ప్రాసెస్లో ప్రభాస్ వాళ్ళ ఇంటికి వస్తారు. కాకపోతే అప్పుడే వరద అక్కడికి వచ్చి నేను మీకు టెరిటరీ ఇచ్చేస్తాను, మిమ్మల్ని దొరం చేస్తాను, ప్రభాస్ని వదిలేయండి అని చెప్పి ప్రభాస్ని ఇంకా వాళ్ళ అమ్మగారిని మనకి కాన్సర్లోంచి బయటికి పంపించేస్తాడు. సో ఇక్కడ మనకి తెలిసి బతికినవాడు వచ్చేసి ప్రభాస్. కాకపోతే ఇక్కడ మనకి కొంతమంది శౌర్యాంగులు కూడా బతికే ఉంటారు, కాకపోతే వాళ్ళు మనకి మన్నార్ ట్రైబ్లో ఉంటారనమాట. దానిలో మెయిన్ వాడు వచ్చేసి
మనకి రాజమన్నార్ అల్లుడైన భారవ వచ్చేసి అలాగే మనం ఫస్ట్లో మన్నార్ వాడు అనుకుంటాం, తర్వాత లాస్ట్లో తెలుస్తుంది అతను ఒక శౌర్యాంగుడని. సో లాస్ట్కి ఎప్పుడైతే మనకి సీజ్ ఫైర్ని ఎత్తేలా ఉంచాలని ఓటింగ్ జరుగుతున్నప్పుడు మనకి ఈక్వల్ ఓట్స్ ఉన్నప్పుడు ఇంకా మొత్తం ఇంకా 4 ఓట్లు రావాల్సింది ఉంటుంది. కాకపోతే అందులో 3 ఓట్లు వచ్చేసి దొరవి. ఆ దొర ఎవరంటే నారంగివి. కాకపోతే మన నారంగినేమో మన ప్రభాస్ వేసేస్తాడు. సో ఇక్కడ మిగిలిన ఒక్క ఓటు వచ్చేసి వరదరాజమన్నార్ది. సో వరదరాజమన్నార్ వేసే ఓటు వల్లే తెలుస్తుంది అనమాట సీజ్ ఫైర్ ఉంచాలా తీసేయాలని. అసలు సీజ్ ఫైర్ అంటే ఏంటి, సీజ్ ఫైర్ ఎందుకు పెట్టారు అంటే లైక్ ఎప్పుడైతే మన జగపతి బాబు మన కాన్సాన్ని వదిలేసి బయటికి వెళ్తాడో, ఎందుకు వెళ్ళాడు అని అంటే మనకి ఎప్పుడైతే జగపతి బాబు మొత్తం శౌరాంగులు తగిన అంతని చేస్తాడో వాలికి అంటే మన బ్రహ్మాజీ ఫ్రమ్ గనియా ట్రైబ్ భయపడతాడు అనమాట. ఎప్పుడో మన తగని కూడా ఇలానే అంతం చేసేస్తాడు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ అ వార్ అని చెప్పి పెద్ద వెపన్స్ డీలింగ్ చేస్తాడు. అది ఎందుకు చేశాడు, అసలు ఎవరు చేశారని తెలుసుకోవడానికే మన జగపతి బాబు బయటికి వెళ్తాడు. సో ఇదే మంచి టైం అని చెప్పి వరదాన్ని వేసేయడానికి అందరూ ప్లాన్ చేస్తుంటే వరదరాజమన్నార్ వాళ్ళ అక్క ఇన్ ద సెన్స్ మన రాధారమ సీజ్ ఫైర్కి పిటిషన్ పెడుతుంది. ఐ మీన్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తుంది. దాన్ని లేపేయడానికి మన వరదరాజ మన్నార్ వాళ్ళ అన్న అయిన రుద్ర నేను సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటింగ్కి కాల్ చేస్తానని చెప్తాడు. సో అప్పుడు మనకి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకి కరెక్ట్గా ఈక్వల్ ఓట్స్ ఉంటే మన జగపతి బాబు వచ్చి కూడా తన ఓటుని క్యాష్ చేసేస్తాడు. ఇంకా మిగిలింది 4 ఓట్లు, అందులో 3 ఓట్లు వచ్చేవి దొరవి. ఆ దొరని మన సలార్ వేసేయడంతో మిగిలిన ఒక్క ఓటు వచ్చేసి వరదరాజమన్నాడు. తను సీజ్ ఫైర్ ఎత్తేయడానికే ఓటు వేస్తాడు. ఇంకా రచ్చ షూరు అయింది, మొత్తం నరుక్కుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు కామ్గా ఉండి అతను సీజ్ ఫైర్ ఉంచడానికే ఓటేస్తుంటే అతను దొర అయ్యేవాడు కదా అని. కానీ అక్కడ వరదకి కావాల్సింది దొర కాదు, కర్త అవ్వడం. సో ఇలా మనకి సీజ్ ఫైర్ అయితే ఎత్తేయడం జరుగుతుంది. తర్వాత ఆబ్వియస్లీ మనకి మొత్తం రక్తపాతం చూపిస్తారు సినిమాలో. ఆ తర్వాత ఎండింగ్లో రివీలింగ్ షాట్ వచ్చేసి మన ప్రభాస్ యాజ్ శౌర్యాంగ అండ్ మన భారవ యాజ్ శౌర్యాంగ అని రివీల్ చేస్తారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. సో ఇది పార్ట్ 1 ఎండింగ్ అనమాట. సో పార్ట్ 2లో ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ వెల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ దిస్ ఇస్ ఎస్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇట్స్ మై POV. ఐల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై నౌ.